గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో హిందువులపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు అమానుషమని ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలని దాడులను ఖండించాలని టేకుమట్ల హిందూ పరిరక్షణ సమితి నాయకులు అన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై హిందూ దేవుళ్ల గుడులపై చేస్తున్న దాడులకు నిరసనగా హిందూ పరిరక్షణ సమితి మండల అధ్యక్షుడు కదం రాజేశ్వరరావు ఆధ్వర్యంలో టేకుమట్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో విశ్వ హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సంపూర్ణ బంద్ పలు వ్యాపార సంస్థలు, దుకాణ సముదాయాలు, వ్యాపార సంస్థలు పాటించాయి. ఈ కార్యక్రమంలో గౌడ్ అల్లూరి రాంబాబు, భూపతి విద్యాసాగర్, వేణుగోపాల్, రంజిత్, దాసరి సంపత్, వేణు, సురేష్, రేణుకుట్ల శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జై శ్రీరామ్. గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్లో ఏదైతే సామూహిక దాడులు, చిన్నపిల్లల అత్యాచారాలు, మారణదాండ, వాళ్ళను చంపడము, ఇళ్లను ఆక్యుపై చేయడము, హిందువుల దేవాలయాలపై ఏదైతే వాళ్ళు ఆక్రమించడం, ధ్వంసం చేయడము, ఇటువంటి మారణకాండకు నిరసనంగా టేకుమట్లలోని వర్తక వాణిజ్య వ్యాపార సంఘాల అందరం కలిసి సామూహికంగా ఇవాళ బంద్ను ప్రకటించుకున్నాము. ఈ బంద్ను విజయవంతం చేసిన సామాజిక వాణిజ్య వ్యాపార వ్యక్తులకు ధన్యవాదాలు హిందూ పరిషత్ తరఫున తెలుపుతూ, అలాగే ఏదైతే దాడులను, మహిళలపై అత్యాచారాలను, దాడులను, ఇళ్లను, ఆస్తులను ధ్వంసం చేయడము, ఇది హిందువులపై ఇట్లా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రతి హిందూ ఒకళ్ళు అందరం ఐక్యత కావాలి. హిందూ అంటే మనము హిందూ దేవాలయాలను, మన సంప్రదాయాలను, మన సనాతన ధర్మాలను మనం పాటించాలి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క బంగ్లాదేశ్ యొక్క మారణకాండను ప్రతి వారిని ఖండించి ఇటువంటి ఇంకా జరగకుండా, ముందుగా జరగకుండా మనం అందరము ఐక్యతాటిగా, హిందువులు అందరం ఉపయోగతాటిగా ఉండుకుంటూ వీటిని మనము ఖండించాలని కోరుకుంటూ, నేరుల రామకృష్ణ గౌడ్, టేకుమట్ల మండలం, విశ్వ హిందూ పరిషత్. మాతాకి జై. బంగ్లాదేశ్లో జరిగినటువంటి హత్యాకాండకు నిరసనగా ఈరోజు టేకుమట్ల మండలంలో బంద్ పిలుపునివ్వడం జరిగింది. విశ్వ హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అక్కడ జరుగుతున్నటువంటి మారణ హోమాలను దృష్టిలో పెట్టుకొని మహిళలపై మరియు హిందూ దేవాలయాలపై పాశవికంగా దాడులు జరుగుతున్నాయి. అలాంటి దాడులను ఖండిస్తూ ఇక మీదట అలాంటి దాడులు జరగకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో మద్దతు తెలుపుతూ ఈ యొక్క బంద్ను పాటించాలని హిందూ పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో టేకుమట్ల మండల ప్రజలను కోరడం జరిగింది. దానికి అనుగుణంగా వ్యాపార సంస్థలు అందరూ బంద్ చేయడం జరిగింది. వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తారు.